pastors. Now it's time to listen few testimonies. I request Sister Jasmine to kindly share a testimony. నేను జ్వరంతో బాధపడుతున్నాను. నేర్చుకొని వచ్చి నాకు రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నాకు ధైర్యపరిచి బలపరిచిపోయేది. తర్వాత 3 వారాలు అయిన తర్వాత సంపూర్ణ స్వస్థత కలిగి మొన్న ఆదివారం మందిరానికి నడిపించినందుకు దేవుడికి వేలాది స్తోత్రాలు. నా కొరకు ప్రేయర్ చేసిన మీరే స్తోత్రం. నెక్స్ట్ రజనీ ఆంటీ సిద్ధపాటుగా ఉండాలా? నెక్స్ట్ రజనీ ఆంటీ శ్రేష్టం అని చెప్తారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. నా విషయంలో జరిగిన విషయము ఒక గొప్ప సాక్ష్యము నేను దేవుడి దగ్గర పంచుకోవాలి, మీతో కూడా పంచుకోవాలి. అక్టోబర్ నెలలో దయచేసి ఇంకొక 5 నిమిషాలు ప్రోగ్రామ్, ఎవరు వెళ్ళొద్దండి, ఇంకొక 10 నిమిషాలు. అక్టోబర్ నెలలో 30వ తారీఖున మా అబ్బాయికి బెంగళూరులో యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆదివార దినము. ఆ రోజు నేను ఎంతగానో, నేను చూస్తే ఇక్కడ ఉన్నాను, మా అబ్బాయి చూస్తే బెంగళూరులో ఉన్నాడు. కానీ వెళ్ళలేని పరిస్థితి. కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆ రాత్రి అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంతో అబ్బాయిని ఆపరేషన్ చేయించి ఎంతో ఇదిగా అతనికి సేవలు చేశారు. నేను అప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అక్కగారితో నేను ఏడ్చి మరీ అక్కతో బాధపడి చెప్పినప్పుడు నీ కుమారుడికి ఏం కాదమ్మా, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పారు. మళ్ళీ అలాగే మా సంఘ సభ్యులతో కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తానన్నారు. కానీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో 1,20,000 కట్టాలి బిల్లు అన్నారు. కానీ నేను అంత సోమత లేనిదాన్ని. ఆ బిల్లు కూడా దేవుడు ₹1 కూడా నాతో కట్టనివ్వకుండా ఆ కంపెనీ వాళ్ళే మొత్తము ఆ బిల్లు వాళ్ళే కట్టారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు పాస్టమ్మ గారికి నా వందనములు. కానీ పాస్టమ్మ గారు ఎవరో మాకు తెలియదు, కానీ తెలియకుండానే మా ఇంటికి వచ్చారు. నా కుటుంబాన్ని మార్చారు, నా భర్త మార్చారు. ఎక్కడ పాస్టర్ గుడికి చర్చికి రమ్మన్నా కానీ రారు. అలాంటి నాడు ఈనాడు నా భర్త వచ్చాడు. మాకు కూడా ఎంతో అనారోగ్యంతో ఉన్న నాకు అమ్మగారు ప్రేయర్ చేస్తే నాకు స్వస్థత అవుతుంది. నా భర్త కూడా డాక్టర్లకు చూపించినాము, కాలకంతా సీము బ్లడ్ పోతా ఉంది. కానీ అమ్మ ఇచ్చిన ఆయిల్ అప్లై చేసే లోపల తెల్లారేళ్ళప్పుడు మానుకుంటూ పట్టింది. దేవుడికి ఇంకా మా కుటుంబం గురించి కూడా అమ్మగారు ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. మా కుటుంబం ఇంకా మారు మనసు పొంది ఇంకా అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించు. మన మధ్యలో ఉన్న పాస్టర్ మేరేమ్మ గారు వచ్చి కొన్ని మాట్లాడుకోవచ్చు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మనము ఓపికతో కూర్చున్నాం కదమ్మా, ఇంకా కొద్దిసేపు ఓపికతో కూర్చుందాం. మళ్ళా రానిది కదా, ఎప్పుడు ఇంట్లో ఉంటాం కదా, ఫ్యామిలీతో ఉంటాము. కాబట్టి ప్రభుతో మనము ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు దేవుని సన్నిధే కదమ్మా ఉండేది. మనము కుటుంబంతో ఉంటామా? ఉండలేము కదా. కాబట్టి కొద్దిసేపు కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎంత అయిందమ్మా? 9 అయిందా? ఒక అర్ధ గంటలో నేను అయిపిస్తాను. నేను చెప్పాలన్నా వద్దా? మాట్లాడమ్మా వద్దా? మాట్లాడమ్మా. ఓపిక ఉందా? ఎవరు పోరు కదా, ఫోన్ చేసుకొని వెళ్ళాలని నా కోరిక. కాబట్టి నేను చెప్పాలంటే నాకు గంట పైన పడుతుంది, పొద్దునే కావచ్చు. అయితే 10 నిమిషాల లోపలనే షార్ట్ అండ్ స్వీట్. ఓకే, ఒకసారి ఎంతమంది సంతోషంగా ఉన్నారో చేతులు కలిగిన వాళ్ళని చెప్తాను ఎప్పుడు మన బిడ్డలకి. ఒక్కసారి చెప్తే ఒక బ్లెస్సింగ్, 2 సార్లు చెప్తే డబల్ బ్లెస్సింగ్, 3 సార్లు చెప్తే పరలోకం నుంచి దూతలే దిగి వచ్చాయి. దేవుడి మహిమతో నింపబడతాం, ఆశీర్వాద వర్షము కుమ్మరించబడుతుంది.
అది కావాలంటే త్రిబుల్ బ్లెస్సింగ్ 2 చేతులు బేగ్గరగా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. సరిపోదమ్మా, మన యేసయ్య జీవం గల దేవుడు. జీవం గల బిడ్డలు ఎలా చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. ఇంకా బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నేను రెండో మా ఫ్యామిలీ గురించి, అంటే అందరు వచ్చిన వాళ్ళందరూ నా కుటుంబం అండి. అయితే ఈయన శరీరకమైన తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి మొట్టమొదటిగా నా తండ్రి కోల్పోయాడమ్మ. మీకు అందరికీ తెలుసు. దేవుని యొక్క పిలుపుని అందుకొని మనం కూడా పోవాలి. అయితే మా తండ్రి గారికి, తల్లిదండ్రులకి, మా తల్లి గారు ముందుగానే కూర్చొని ఉన్నారు ఇక్కడ. మేము 4 పిల్లలము, అందరూ తెలుసు, అయినా నేను చెప్తున్నాను కాబట్టి అందరు మ్యారేజ్ అయినా నాకు మ్యారేజ్ కానీ మీకు తెలుసు. ఏదైనప్పటికీ కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు, ఆయన కృప చేయక, ఆయన ప్రేమ చేయక. ప్రతిదీ అమ్మగారు చెప్పారు కదా, ఇప్పుడే ప్రతిదీ కూడా సమయం సరిపోదని అమ్మ కూడా తొందరగా ముగించింది. ఏదైనా బట్టి తండ్రిగా లేని ఒక 2వ సంవత్సరం లేడు. ఆయన శాశ్వతమైన తండ్రి నాతో పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది బిడ్డలు, తల్లులు, చెల్లెలు, సహోదరులు ఎంతోమంది నాకు ఇచ్చాడు ప్రియ బిడ్డల్లా. అయినప్పటికీ కూడా మా తల్లి గారు కూడా మీకు అందరూ తెలుసు, పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, ఎక్కడ పడితే అక్కడ పరుగులు ఎత్తూ, ఏదైనప్పటికీ దేవుని బట్టే, ఆయన మహిమార్థం బట్టే వాడబడుతున్నాం. అదేవిధంగా నా తల్లి కూడా ఎంతగా నన్ను బలపరుస్తూ, కొన్ని విషయాలు తల్లి జ్ఞాపకం వచ్చినప్పుడు, చిన్నపిల్లలాగా ఏడుస్తున్నప్పుడు, నువ్వు మాకు చెప్పాలి కదమ్మా. 48 సంవత్సరాలు తన తల్లితో కాపురం చేసింది, 13 ఏళ్ళకి పెళ్ళి. అయినప్పటికీ కూడా నా తల్లి నన్ను బలపరుస్తూ, బిడ్డలందరూ తల్లులు కానీ, వాళ్ళ ప్రార్థనలు కానీ, వాళ్ళ సహకారాలు కానీ ఇంతవరకు నడిపిస్తూ ఈ యొక్క 7 సంవత్సరాలు సంపూర్ణంగా అయించున్నాయి ప్రియ బిడ్డలారా. అయితే ఈయన ఒకప్పుడు 2017లో సేవ ప్రారంభమైంటున్నది. బెడ్రూమ్లో ఉన్నది. అసలు అంటే ప్రాజెక్ట్ వేయాల్సినది. ఈరోజు ప్రభు చిత్తం ఉంటే నెక్స్ట్ ఇయర్ వేస్తాను. ప్రాజెక్ట్లో ఎలా ఎక్కడెక్కడ సేవ కలెక్షన్ చేసి అవన్నీ కూడా నేను చెప్పానండి. ఆ ప్రాజెక్ట్ ఫిలిం వేయాల్సినది. ఆ అబ్బాయి ఊరికి వెళ్ళాడు. అయితే ఈయన నెక్స్ట్ ఇయర్ అది మీరందరూ ఫిలిం చూడాలని, అనేక బిడ్డలు లేపబడాలని, అనేక యవనస్తులు ముఖ్యంగా దేవుడి రాజ్యం కొరకు పని చేయాలి, ఆత్మల సంపాదన కొరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వేస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. అయినా కూడా 2 మాటలు తెలియపరుస్తారండి. బెడ్రూమ్లో ఉన్న సేవ అండి ఇది. మంచం తీసేది, పెట్టేది. చిన్న చిన్న పిల్లలతో స్టార్ట్ అయినదండి. చిన్న పిల్లలందరూ నాకు తీయడము, పెట్టడం. మన ప్రశాంత్ కానీ, వైశాఖ్ కానీ, మర్లీన్ కానీ, ఈ చిన్న చిన్న బిడ్డలందరూ కలిసి తీసేది శుక్రవారంలో ప్రారంభించింది కాబట్టి శుక్రవారం పెట్టడం జరుగుతుంది. ఆ విధముగా ఆ బెడ్రూమ్లో ఉన్న సేవ దినదినానికి అభివృద్ధి పరుస్తూ దేవుడు అది అందరికీ వ్యాపించి ఒక హాల్కి వచ్చిందండి. యాడికి వచ్చిందమ్మా? హాల్కి వచ్చింది. మా నాన్నగారు అంటాడు, ఏందమ్మా మీ బెడ్రూమ్లో అన్ని మంచాలు, చైర్లు ఏది లేదు, మళ్ళీ పెట్టాల్సిందే. మా తండ్రి కనుక మంచం తీసి, నా తండ్రి కూడా ఒకసారి పిల్లలు రారు, మంచం ఎక్కాలో పెట్టాలి, మళ్ళీ అన్ని పెట్టాలి. ఇప్పుడు హాల్కి వచ్చింది, అందరూ తెలుసు. టీవీ తీసేస్తాం, సోఫా తీసేస్తాం, టీవీతో సహా అన్నీ నెలకొక పాస్టింగ్ ప్రేయర్లో ఈ విధముగా యొక్క హాల్లో జరగడం జరుగుతున్నదండి. కాబట్టి ఈ యొక్క కూడికలు ఎన్ని కూడా ప్రభు యొక్క ఆయన ఒక నడిపింపండి. తర్వాత యొక్క ఇంటి ముందుకు వచ్చిందండి. యాన్యువల్ సెలబ్రేషన్ కానీ, ప్రోగ్రామ్ కానీ, దినదినం బిడ్డలు ఎక్కువైతున్నప్పుడు ఇంటి ముందు వచ్చినప్పుడు తర్వాత పోనని వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఉంటాయి కదా శ్రమలు, అన్ని ఇబ్బందులు. ఏదైనప్పటికీ కూడా ప్రభువా నైనా నీ సన్నిధి అయ్యా, ఈ సన్నిధి నైనా మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ సన్నిధి అయ్యా మమ్మల్ని నెమ్మదిస్తుంది. ఈ సన్నిధి లేకపోతే ఎలాగైనా పర్మిషన్ కూడా లేదు కదా అన్నప్పుడు సువర్ణ కార్పొరేట్గా అడిగినప్పుడు ఈ సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింటున్నది. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ బయటికి రావడం జరిగిందండి మీ మధ్యలోనికి. బెడ్రూమ్లో ఉన్న సేవ, హాల్లో ఉండే సేవ ఈ రోజున ఒక బహిరంగంగా కూడికగా ప్రభు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఈ పరిపూర్ణ సంఖ్యలో 7వ సంఖ్యలో ప్రభు మన మధ్యలోనికి నడిపించాడు ప్రియ బిడ్డలారా. అయితే 7 సంవత్సరాలు జరిగిందని సంతోషించడం కాదండి. ఒకటి
ఆయన రాకడ పర్యంత వరకు కొనసాగించబడాలి. నేను చనిపోయిన మళ్ళీ ప్రభు ఎవరు ఎన్నుకుంటాడో నాకు తెలియదు, కానీ అంతం వరకు తుదముట్టించాలి. అంతము శ్వాస ఉన్న వరకు, ఊపిరి ఉన్న వరకు అనేక బిడ్డల కొరకు ప్రార్థన కానీ, స్వస్థత వరము, దెయ్యాలు వచ్చే వరం చెప్పాను కదా ప్రాజెక్ట్లో, డెవిల్స్ కానీ, అర్సడము కానీ ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మేము పెంటాయిలో పెట్టి ఉంటున్నాం. అవన్నీ కూడా మేము స్లిప్ వేస్తామండి. కాబట్టి అందరూ చూడాలి. ఈ బిడ్డలో ఉండి దేవుడు, అప్పుడున్న దేవుడు దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అప్పుడున్న దేవుడు ఏ విధంగా చేశాడో ఈ బిడ్డలో ఉండి చేస్తున్నాడు. నాలో యేసయ్య కనపడాలి. ప్రతి బిడ్డలు కూడా యవనస్తులు వాళ్ళ కుటుంబంలో బిడ్డలు లేపబడాలి. తల్లులు బిడ్డల కొరకు సమర్పణ కలిగి ఇవ్వాలని ఆ ఉద్దేశంతో అండి చూపెట్టుకోవడం కాదు, కానీ దేవుని ఘనపరచాలని, ప్రభుని మహిమపరచాలని, ప్రభు కొరకు అందరూ జీవించాలని, నిత్య నరకం నుంచి అందరూ తప్పించబడి ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క పరలోక పట్టణములో ప్రతి ఒక్కరు నివాసం చేయాలనే ఆ ఉద్దేశం బట్టే, కానీ ఏ ఉద్దేశం కాదండి, పేరు కాదు, ఏ ఖ్యాతి కాదు. నా తండ్రి పని చెయ్యాలి, తుదముట్టించాలి, ఆ యొక్క నిత్య నరకం నుంచి తప్పించబడాలనే దాని కొరకండి. మీరు అందరూ నేను ఛాన్స్ చెప్పాలా, నా బిడ్డలతో తల్లిదండ్రులు పంచుకోవాలా అని ఆశ ఉంది. చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇంతవరకు ప్రభు నడిపిస్తున్నాడు. మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క సహకారాలు, మీ యొక్క ప్రేమలు, అదే విధముగా మన మధ్యలో ఒక పేరు చెప్తే నేను ఇప్పుడే ఓట్ ఆఫ్ ట్యాక్స్లో చెప్పేస్తాను, ఇందులోనే సమయం సరిపోదు కాబట్టి మనందరి తల్లుల సహకారాలు, బిడ్డలు వైశాలి కానీ, బిడ్డలు కానీ అందరూ ఈ యొక్క పెండాల విషయం కానీ, విజయ్ కానీ, మరియు మన శిఖామణి కానీ, దివులా కానీ, ప్రతి బిడ్డలు అందరూ తల్లులు అందరూ సహకరిస్తున్నారు. ప్రియ బిడ్డలారా, ఒకటి మాత్రం మీ వద్ద కోరుకునేది ఒకటే, ఈరోజు ఏదో కూడిక పెట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ మీరు అందరూ నా కొరకు ప్రార్థించాలి. ఆయన కొరకు సమర్పణ కలిగి ఉంటున్నాను కాబట్టి మీ యొక్క ప్రార్థన నాకు కావాలి. అంత మించింది నేను ఏది కోరను. ప్రియ బిడ్డలారా, తల్లులారా, దయచేసి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కాలు పెట్టక ముందు నేను మీ యొక్క ప్రార్థనలు కావాలనుకుంటున్నాను. ఎంతోమంది యొక్క మీ అందరూ నాకు ఇప్పుడు మీరందరూ లేచి నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలండి. దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే, కూర్చున్నట్లయితే దయచేసి పైకి వచ్చి నా కొరకు ప్రార్థన చేయాలి. అమ్మగారు శిరోమణి అమ్మగారు ప్రార్థిస్తున్నప్పుడు మీరందరూ లేచి నిలబడి ప్రార్థించాలి. సమయం సరిపోదమ్మా, త్వరగా ఎవరైనా దైవజనులు ఉంటే సునంద పాస్టర్ అమ్మగారు కూడా రావాలి, పైకి విమలాంటి అమ్మగారు రావాలి, మన రాణమ్మ గారు కూడా రావాలి, రాణమ్మ గారు రావాలి. ఇంకా ఎవరైనా దైవజనులు ఉంటే పైకి రావాలమ్మా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరందరూ చేతులెత్తి నా కొరకు ప్రార్థించాలి. సునంద పాస్టర్ అమ్మ గారు కూడా రావాలి. మళ్ళీ ఎవరైనా దైవజనులు ఉంటే, ఎందుకంటే అమ్మ మీరు దీవిస్తేనే కదా, మీరు ప్రార్థిస్తేనే కదా నేను తిరిగి ముందుకు వెళ్ళగలుగుతాను. కావాలి కదా, తల్లుల ప్రార్థనలు కావాలి. కాబట్టి నేను మోకరిస్తున్నప్పుడు మీరందరూ కన్నీటితో మీ హృదయాలను కుమ్మరిస్తూ ప్రార్థించాలమ్మా. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. సైకినాల గారి వారి సేవ కొరకు, వారి కొరకు మన ప్రార్థనలో ఉందాం. ప్రార్థన వినేటువంటి పాపం మహోన్నత సమయమందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు ఆయన మట్టికి వచ్చేలాగా ప్రార్థన చేస్తాం. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రతి ఒక్క బిడ్డలు ప్రార్థనలో ఉండండి. దయచేసి ఈ సమయంలో సిస్టర్ మేరీ గారు సంపూర్ణంగా సమర్పించుకుంటుండగా మనందరం సపోర్ట్ చేయాలి. కంటిన్యూగా ప్రేయర్ చేయండి.
దయచేసి ప్రేయర్ చేయండి. అందరూ ఈ షకీనా వర్షిప్ సెంటర్ ఎంతగానో అభివృద్ధి పడాలి, ప్రబలాలి. అనేక అంతకంతకు బెడ్రూమ్ నుంచి హాల్ నుంచి ఇంకా బయటికి ఇంకా పెద్దగా కావాలి. సహాయం చేయగలను ప్రార్థిస్తాం. దేవా రక్షక, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వస్థలాల నివసించు దేవా, మీ గొప్ప ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆకాశ మహాకాశాలు పట్టజాలం తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ విధంగానైనా ఈ యొక్క అత్యంత రహితుడా, ఆది సంబుధుడా, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అంతేకాదనైనా మీ నామాన్ని ఎన్నో ప్రభు యెహోవా రాఫాగా ఏ బిడ్డకున్నారు, యెహోవా ఈరేగా ఏ బిడ్డకున్నారు, యెహోవా షమ్మాగా ఏ బిడ్డకుంటున్నారు. ఈ దినాన యెహోవా నిస్సిగా కూడా మీరున్నారు. అందుకొరకై వందనాల, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రియ బిడ్డనైనా మీకు ఎంతగానో సన్నిహితమైన బిడ్డ, మీ ప్రాంతంలో ఉంటున్న బిడ్డ కాబట్టి ఈ సమయంలో మేరీని సంపూర్ణంగా మీ గాయపడిన స్థలకు అప్పచెప్తూ ముట్టి మీ బిడ్డను మెండుగా వాడుకొని అనేక ప్రజలకు నైనా మీ మహిమార్థమై అనేకులు మీ రాజ్యం కొరకు, అనేకులు మీ యొక్క పరలోక ఆ యొక్క స్వాస్థ్యం కొరకు నైనా బిడ్డలందరినీ నైనా ప్రభు సమకూర్చుటకు మీ కృపా సహాయములు మెండుగా దయచేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందాల్సిందిగా యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వేదిక మీద నమ్మగారులందరూ ఇక్కడనే కూర్చోవలసిన కోరుతున్నాను. ఇక్కడనే కూర్చోవలసిన మన దైవజన పాస్టర్ మేరమ్మ గారికి ఒక చిన్న సన్మానం చేద్దామండి.
జయమంతి గారు కేక్ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. సర్వలోకమును సృష్టించే క్రీతుగా పరిపాలించిన ఘనమైన ఈశ్వరయ్య, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన ఈ సాయంకాలపు వేళలో అనుకున్న రీతిగా ఆశించే రీతిగా కోరుకున్న రీతిగా నీ బిడ్డ ఆశ మేరకు దేవాన్ని జరిగించి నీ కార్యం అంతటిని బట్టి నీకు వందనాలు. ఆరాధనలో ఘనపరిచావు, పాటలు స్తుతించావు, మా మధ్యని దిగులించావు. తిరిగి వాక్యంతో నీవు మాట్లాడే అనేక హృదయాలు అయ్యోన్నప్పుడు చేశారు. చెప్పి నీ దాసురాలను కూడా దీవించండి. ప్రత్యేకంగా నాయన నీ దాసురాలు జ్ఞాపకం చేసుకుని మేరీని ఏర్పాటు చేసుకొని ఆ వంశంలో వచ్చి, ఆ కుటుంబంలో వచ్చి నాయన నీ దాసుల పక్షాన నిలబెట్టి తండ్రి భార్యాన్ని బిడ్డకిచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ సేవా పరిచయంలో ముందుకు సాగుతుండగా బిడ్డను దీవించి అంచెలంచెలుగా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ముందు దినాల్లో కూడా అభివృద్ధి నుంచి మహాభివృద్ధులకు నడిపించమని, తిరిగి దేవ ఈ ఆనందాన్ని జీవితమంతయు కొనసాగడానికి దేవా ఈ మధురమైన ఈ కేకు విషయం ఏ రీతిగా స్వీట్గా ఉందో అలాగే ఆమె జీవితం అంతయు మహిమకరంగా మరణం వరకు నమ్మకంగా పరిచయం చేయడానికి స్వీట్ అయిన జీవితంతో నడిపించమని, అందుని బట్టి నీ నామం మహిమపరచుకో. చేర్పించిన బిడ్డలందరినీ, నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ మహాకృప నుంచి ప్రత్యేకంగా అనుభవించడానికి నీ బిడ్డను దీవించమని మా ప్రభువు, మా ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరు ఇక్కడ కోరుచున్నాను. స్టేజ్ మీద వేదిక మీద ఉన్న అందరికీ ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ
బుజ్జి అంటే వచ్చి సడన్గా ఫస్ట్ ఒక సన్మానం చేస్తుంది. బుజ్జి ఆంటీ జ్యోతిక ఇద్దరు కలిసి సన్మానం చేకొస్తాను. సునంద పాస్టమ్మ ಸ್ವಲ್ಪ ముందే ఉంటే అందరూ సపోర్ట్ కొట్టుకు వస్తున్నారండి. విమలాంటికి సన్మానం చేయవలసిందిగా నయమకు వచ్చి విమలానికి సన్మానం చేయవలసింది. అలాగే గణవతి అమ్మగారికి వచ్చి మన మధ్య మరమ్మకు వచ్చి సన్మానం చేయవలసినారు. జ్ఞానవతి అమ్మగారు ముందుకు వస్తే సన్మానం చేస్తారు. మన మధ్యలో మరమ్మకు వచ్చి సన్మానం చేసుకోవాల్సినారు. నేనే అక్క. కళావతి అమ్మగారు ముందుకు వస్తే సన్మానం చేసుకోవాల్సినాను. దయచంద్రాలైన తల్లి కళావతి అమ్మగారు ముందుకు వస్తే సన్మానం చేస్తాను. జ్యోతితో వచ్చి సన్మానం చేసుకోవాల్సినాను. దైవజన పాస్టర్ అమ్మగారు తల్లి గారు అందరూ చప్పట్లు కొట్టమని. ఎంతో సంతోషకరమైందంటే తల్లిని మనం సన్మానం చేస్తున్నారా. బుజ్జి జ్యోతిక ఇద్దరు కలిసి వైశాలి బొకేతో సన్మానం చేయవలసినాను. రాణేమ్మ గారికి షారున్ వచ్చి సన్మానం చేయవలసింది. మన మధ్యలో రాణేమ్మ గారు ముందుకు వస్తే సన్మానం చేస్తారు. అలాగే ఓబులమ్మ గారు ఎక్కడ ఉన్నారో ముందుకు రావాల్సి కోరుతున్నానండి. ఓబులమ్మ గారు ఎక్కడ ఉన్నారో ఓబులమ్మ సన్మానం చేసినారు. నవనీత కోసి ఓబులమ్మ సన్మానం. ఇప్పుడు మన మధ్య తల్లులకు మనం సన్మానం చేద్దామండి. ఓబులమ్మకు నవనీత కోసి సన్మానం చేస్తుంది. అలాగే రత్నమంటి
ఏషన్నకు ఏంజల్ వచ్చి సన్మానం చేస్తారు. ఎలిషమ్మ గారు అన్నమాటి గారు ఎక్కడ ఉన్నారండి? అన్నమాటికి చాలా ఉంది. ఏంజల్ వచ్చి సన్మానం చేస్తుంది. మరేమో కృష్ణ గారు జ్యోతికి వచ్చి సన్మానం చేసుకుంటున్నాను. షకీనా వర్షిప్ టీమ్ లో ఆఫ్రిన్ పటేల్ చిన్న పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసే పిల్లలు తొందర రాండమ్మా, టైం అయిపోయింది. వయసు యొక్క అందరూ భోజనం టైం అయితే అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలి. ఇంకా 2 డ్యాన్స్ ఉన్నాయమ్మా పిల్లలు పాపం. ఇప్పుడు పరిచయం చేసే పిల్లలకి అందరికీ మన మధ్యలో విమల ఆంటీ గారు ఒక ఇస్తారమ్మా. దైవజనులు అందరూ విమల ఆంటీ గారు ఒక ఏంటమ్మా ఒక బిడ్డకు ఒకరికి పరిచయం చేసే బిడ్డలందరూ రావాలి. వెల్కిసేది ఒక ఆఫ్రీ బర్త్డే పరిచయం చేస్తున్నాడు. వైశాలి అయితే చెప్పకూడదు, ఇంకా ఎంతగా ఆ బిడ్డ పరిచయం చేస్తుందంటే అందరికి తెలుసు. ఆ కుటుంబం కానీ అందరూ కానీ నీతక్క జాస్మిన్ అక్క వేదిక మీద గమనించుకోవచ్చు. నీతక్క నానితక్క జాస్మిన్ అక్క రాండి అమ్మ దయచేసి అండి. పరిచయం చేస్తూ ఒక సహకారంగా ఉంటున్నారు కాబట్టి గౌరవించడం అనేది ఒక ఆశీర్వాదకరం అని అయిపోయింది అమ్మ. సేపులో ముగిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో వచ్చి ఏంటమ్మా త్వరగా రాండి. గ్రేస్ మినిస్ట్రీ అమ్మ ఒక లైవ్ జరుగుతుంది. యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు కాబట్టి ఎంతగా ఆశీర్వాదకరం పోతుంది అన్ని చోట్ల. కుమారన్న ఎంతగా సహకరిస్తున్నారో కుమారు కూడా ఆ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక ఈ గ్రేస్ మినిస్ట్రీ కొరకు మన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. సజీవ్ జోయల్ 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 సజీవ కీబోర్డ్ కొట్టడము. ఆ బిడ్డ కూడా జోయల్ అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కూడా తప్పలో కొట్టాడు. చప్పట్లు కొట్టండి అమ్మ ఫస్ట్. పిల్లలు డ్యాన్స్ చేసే పిల్లలు ముందుకు రండి అమ్మ. ఇంకా అయిపోయిందా ఫినిష్? డ్యాన్స్ చేసే పిల్లలు చిన్న పిల్లలు పైకి రండి అమ్మ. సజీవ్ కూడా ముందుకు రావాల్సింది. కీబోర్డ్ ప్లే చేసి మమ్మల్ని అందరినీ సంతోషంగా
నెక్స్ట్ మరియమ్మకి వచ్చి స్పెషల్ సాంగ్ పాడుకోవాలి వచ్చినాను. మరియమ్మ గారి ముందుకు వచ్చేసి నెక్స్ట్ విన్సీ సెకండ్ డ్యాన్స్ ప్రిపేర్. అందరు వెళ్ళొద్దండి, అయిపోయిందండి, ఇంకో 10 minutesలో అయిపోతుంది. అందరు ఫోన్ చేసుకొని కూర్చున్నానండి. నన్ను విడవదు
నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. థ్యాంక్ యూ. డ్యాన్స్ అండి. జీవితంలో నేర్చుకున్న
ఒక అర్థపూర్వకమైన పాట కాబట్టి పెట్టడం జరుగుతున్నది. నా జీవితాన్ని కూడా అది ఒక మాదిరిగా ఉంటున్నది. కాబట్టి ఏదైనప్పటికీ అందరు భోజనం చేసుకొని వెళ్ళాలమ్మా. ఇప్పుడు అంతకుముందు అమ్మగారు వచ్చి ప్రార్థన చేయకముందు అందరికీ మీరు ఆహారం అందుకొని వచ్చారు. అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు భోజనం చేసుకొని వెళ్ళాలి. అదే కాదు, వ్యక్తిగత కుటుంబ భారంతో ప్రార్థన చేయండి. చిక్కమని తమ్ముడు కానీ, ఎంతగా సహకరించిన బిడ్డలు కానీ ఎంతమంది ఉన్నారమ్మా చెప్పాలంటే నాకు నేను చెప్తా అంటాలే.